నెల్లూరు నగరంలో గల వనంతోపు సెంటర్ నందు బీసీవై జిల్లా పార్టీ కార్యాలయంలో ఈ రోజు ఫిబ్రవరి 1వ తేదీన బీసీవై పార్టీ జాతీయ అధ్యక్షులు బోడి రామచంద్ర యాదవ్ గారు నెల్లూరు జిల్లా పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. ఈ నియామకంలో రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీలోని సన్నిపోయిన సుబ్రహ్మణ్యం ఎస్ఎస్ యాదవ్ గారిని, జిల్లా బీసీవై పార్టీ కన్వీనర్ గా బుధవరపు బాలాజీ గారిని, రాష్ట్ర బీసీవై పార్టీ ఈసీ మెంబర్లుగా వేల్పుల రామ్మోహన్ యాదవ్, సోమగోపాల్, నక్క దినేష్ యాదవ్ గారు నియమించడం జరిగింది. అదే క్రమంలో రాష్ట్ర యువత కో కన్వీనర్లుగా తిపిరిబోయిన రమేష్, ఉల్లిపాయల లీలాకృష్ణ, నెల్లూరు జిల్లా యువత కన్వీనర్ గా పామూరు హరినాథ్ మరియు కో కన్వీనర్ గా కొణిదెల నాగేంద్ర గారును నియమించడం జరిగినది. పై నియామకానికి జాతీయ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారికి పై సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదములు నెల్లూరు జిల్లా కమిటీ ద్వారా తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో బీసీవై పార్టీ సానుభూతి పరులు యనమల నాగేశ్వరరావు గారు మరియు జిల్లా కమిటీ సభ్యులు జానపాటి రామసుబ్బయ్య, బోర్డు రమేష్ కప్ప, మురళీ మోహన్, రాజు మరియు మొగత్తూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సన్నిపోయిన సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్ యాదవ్ అని అందరూ కూడా నన్ను పిలుస్తుంటారు. నేను గతంలో 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడిగా, సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని గురించి మాట్లాడుతూ దాన్ని రూపుమాపాలనే సదుద్దేశంతో నిర్మాణాత్మక ఆలోచనతో ముందుకు నడుస్తూ ఉన్నాను. ఆ క్రమంలో 2 సంవత్సరాల క్రితం బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీని ఒకటి ఏర్పాటు చేసి దానికి జాతీయ అధ్యక్షులుగా ఆయన వ్యవహరిస్తూ ఈరోజు రాష్ట్రంలో అన్ని జిల్లా కమిటీలు, స్టేట్ కమిటీని ఏర్పాటు చేసి అందరికి కూడా బాధ్యతలు అప్పగిస్తున్నారు. అదే క్రమంలో నన్ను రాష్ట్ర పిఎస్సి ప్రణాళిక బోర్డులో నన్ను నియమించి నాకు బాధ్యతలు అప్పగించినందుకు వారికి జాతీయ అధ్యక్షులైన బోడే రామచంద్ర యాదవ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఇచ్చిన బాధ్యతని శిరసావహించి పార్టీ అభివృద్ధి కొరకు నిరంతరం పనిచేస్తూ సమాజం పట్ల అందరినీ ఆకర్షితులు చేసి అన్ని వర్గాలకు రాజకీయ అధికారాన్ని అందించే దిశలో పయనిస్తున్నటువంటి బోడే రామచంద్ర యాదవ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ వాడవాడల ఈ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తూ రేపు జరగబోయే 22వ తేదీ జరిగేటువంటి బీసీ మహాగర్జనకి మేమందరం కూడా పనిచేసి సమాజంలో మాకున్న హక్కుని పొందడానికి, మాకున్న చట్టాలని మేము డిమాండ్ చేయడానికి ఒక వేదిక 22వ తేదీ ఫిబ్రవరి భాగ్యనగర్ మన రాజధానిలో ఏర్పాటు చేయబోతున్నారు. దానికి అందరినీ కూడా ఆహ్వానిస్తూ మేము ఈ ప్రెస్ ద్వారా మేమంతా కూడా ఆ విషయాన్ని తెలియజేస్తూ విరమిస్తున్నాం. నా పేరు బుధవరపు బాలాజీ, నెల్లూరు జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా, రాష్ట్ర చేనేత సంఘాల కో-కన్వీనర్గా గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. నా యొక్క ప్రజా సమస్యల మీద, చేనేత సమస్యల పోరాట పటిమను చూసి జాతీయ భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ గారు, అలాగే జిల్లాలో పెద్దలు ఈ యొక్క పార్టీకి, నెల్లూరు జిల్లా పార్టీకి కన్వీనర్గా తీసుకోవడం జరిగింది. ఈ యొక్క బాధ్యత ఇచ్చిన బోడే రామచంద్ర యాదవ్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ బీసీవై పార్టీ యొక్క కార్యక్రమాలని బలంగా జనాల్లోకి తీసుకెళ్ళి అట్టడుగు గ్రామాల్లో కూడా ప్రతి కుటుంబానికి వీధి సమావేశాలు కానీ, గ్రామ సమావేశాలు కానీ, అలాగే మండల సమావేశాలు, నియోజకవర్గ సమావేశాలు, జిల్లా సమావేశాలు నిర్వహించి బీసీలకు జరుగుతున్న అన్యాయాల మీద కానీ, రైతులకు కానీ,
విద్యార్థులకు కానీ యువతకు కానీ ప్రతి ఒక్క సమస్య మీద మా అధినాయకుడు ఎలా అయితే ఒక బుల్లెట్ ట్రైన్ లాగా మెరుపు దాడిలాగా సమస్యల మీద పోరాటం చేస్తున్నారో ఆయనని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా జిల్లాలో అదేవిధంగా అందరిని కలుపుకొని అందరం ఆమోదయోగ్యంతో పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మా జాతీయ నాయకుడు బోడే రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నాకు ఈ బాధ్యత అప్పగించినందుకు మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు వేల్పుల రామ్మోహన్ యాదవ్. నేను గతంలో వైసీపీ పార్టీలో మండల నాయకుడిగా చాలా వర్క్ చేశాము. విలేజ్లో ఎంపీటీసీగా ఉన్నాము మండలంలో. అది పోతే ఇప్పుడు ప్రజెంట్ నేను బీసీవై రామచంద్ర యాదవ్ పార్టీలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు అనగా ఈరోజు పార్టీ సభ్యులకి ప్రకటించాడు. ఎగ్జిక్యూటివ్ మెంబర్గా నాకు అవకాశం ఇచ్చినాడు. దాని కొరకు నేను రామచంద్ర యాదవ్ గారికి కృతజ్ఞుడై ఉంటానని ఈ జిల్లాలో లేదా ఈ రాష్ట్రంలో ఆయనకి ఉపయోగపడతానని నేను అందరి ముందు తెలియజేస్తున్నాను. ఇచ్చిన మా అన్న బోడే రామచంద్ర యాదవ్ యూత్ కో కన్వీనర్గా నెల్లూరు జిల్లా బాధ్యతలు చేపడుతున్నాను. మా బీసీవై పార్టీ మా అన్న రామచంద్ర యాదవ్ గారికి పార్టీకి కష్టపడి మంచి పేరు తీసుకొని వస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.